అంటే మనం ఒక ఒకటి చిన్న సందేహం గురుగారు, అయ్యా, ఈ మధ్య అందరు రాజశ్యామల అని ఇట్లాంటివి చేస్తున్నారు కదా, అవునండి. ఈ చండీని ఎందుకు అంటే ఎందుకు చండీ యాగమే చేస్తున్నాం? ఆల్రెడీ ఒక చండీ అంతా చేశారు కాబట్టి ఇప్పుడు దశమహావిద్యలని ఉంటాయండి. దీంట్లో 10 అమ్మవారి ఒక స్వరూపం ఉంటుంది. ఈ యొక్క 10 అమ్మవారు మహాకాళి ఇత్యాది ఇత్యాది కాళి అంతా ఉంటుంది. ఆ ఒక విశేషంలో ఇప్పుడు దశమహావిద్యల్లో దిగారు. ఇది దశమహావిద్యల్లో కాదనమాట. ఇప్పుడు దశమహావిద్యలు అందరూ చేయలేరు కదండి. ఒక ఇత్యాది పామరుడి దగ్గర నుంచి ప్రారంభిస్తే మహారాజు ఇత్యాది యోగుల వరకు ఈ యొక్క ఉపాసనని మన అందరికీ అందించారనమాట. చాలా సులభంగా ఉండాలని చెప్పేసి, అంటే నేను ఒక ఆటోవాడుగా ఉన్నారనుకోండి, వాళ్ళు చేయాలనుకోండి ఈ చండీ యాగము చాలా విశేషంగా అమ్మవారు పరమానుగ్రహం చేస్తారు. ఒక పెద్ద మహారాజు చేయాలన్నా ఈ యొక్క విశేషమైనటువంటి చండీ పరమానుగ్రహం చేస్తూ ఉంటారు. అద్భుతం అద్భుతం. ఓకే ఓకే రైట్. ఏం చెప్పండి అసలు చండీ ప్రాముఖ్యత ఏంటి? ఈ యొక్క చండీ అనేటువంటిది ఎవరెవరికి మన ఉపయోగం, అందరికీ ఎవరెవరు చేస్తే బాగుంటుంది, మనం ఎందుకు రిసార్ట్లో పెడతామనేది నేను చెప్పాను కదా. ఎవరెవరు చేసుకోంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి, ఇప్పుడు చాలా మందికి వ్యాపారం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కుటుంబ కలహాలు ఉంటుంది, భార్యాభర్తల బంధం ఉంటుంది, వీటికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా చండీలో? ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్తో పాటు విశేషంగా ఈరోజు మనం వింటున్నటువంటిది ఏంటంటే అండి, మనం అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్గా అయిపోయారు. వాళ్ళందరికీ కన్యలు దొరకట్లేదు అన్నమాట. మంచిగా పెళ్లి అవ్వాలి, మంచిగా విశేషంగా ఒక అమ్మా నాన్న గారు ఏమని అనుకుంటారు, ఒక అబ్బాయి మంచిగా ఒక వృత్తికి వచ్చిన తర్వాత వాడికి మంచిగా విశేషమైనటువంటి వివాహం అవ్వాలి. ఆ వివాహం అవ్వడానికి ఎలా ఉంటుందంటే ఈ యొక్క చండీలో చెప్తుందన్నమాట, పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. అంటే ఒక మంచి అమ్మాయి, మహాలక్ష్మి లాంటి అమ్మాయి మా ఇంటికి రావాలంటే కనుక ఈ యొక్క చండీ పారాయణంలో దీన్ని సంపుటీకరణంగా చేస్తే, అంటే ముందు పిమ్మట ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి చేస్తే చాలా విశేషంగా వైభవంగా మనకి ఈ అమ్మవారు పరమానుగ్రహం చేస్తారు. చండీ అమ్మవారు దాంట్లో చెప్పి ఇది స్త్రీ పురుషులకు ఇద్దరికి వర్తిస్తుందా? ఇద్దరికి వర్తిస్తుంది అనమాట, ఇద్దరికి వర్తిస్తుంది. అలాగా మనకి ఈ యొక్క ప్రపంచంలో చాలా మహమ్మారి ఇత్యాది సూచన అన్నీ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తి వ్యాధులు అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తిగా మనం వినేటువంటి న్యూస్ ఏంటంటే అందరికీ ఎన్నో అనేటువంటి యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. దానికంతా నివృత్తి చెందడానికి కూడా ఈ యొక్క చండీ పారాయణం ఈరోజు మనం చెప్పారు కదా, లోక సంరక్షణ గురించి ఉన్నటువంటి సామూహికంగా చేస్తున్నామని. దాంట్లో పాటు దీంట్లో కూడా ఉన్నదన్నమాట. ఏమని ఉన్నదంటే ఈ యొక్క ప్రపంచంలో గల అశుభాలన్నీ నివృత్తి అయి ఉన్నటువంటి యుద్ధం అంతా ఆగడానికి యస్యాఫ్ ప్రభావమతులం భగవానంతో బ్రహ్మాహరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికాఖిల జగత్పరిపాలనాయ నాశాయ చాశుభయస్య మతిం కరోతు. అంటే ఈ యొక్క చండీ అమ్మవారిని ఒక్కసారి ఇట్లా ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్నది అని మనం ఒకసారి అక్కడ లోపల ప్రార్థన సంకల్పం, అంటే ఏదైనా మనం విన్నవించుకొని ఇక్కడ చేశామంటే కనుక దాన్ని సత్యంగా అమ్మవారు నెరవేరుస్తారని దీనిలో చెప్పబడి ఉన్నదండి. అలాగనే ఉన్నటువంటి ఇప్పుడు సామూహికం అనేటువంటి మాట వచ్చిందండి. ఈ యొక్క 108 మంది చేస్తున్నారు. ఈ యొక్క సామూహికం అనేటువంటిది 108 మందికి మనం ఒక్కొక్కళ్ళని చేసామంటే ఒక్కొక్క ఫలితం అమ్మవారు ఇస్తారంట. మనం సామూహికంగా చేసేటప్పటికీ దానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితం అమ్మవారు చెప్తున్నారండి. దీంట్లో సామూహిక శుభప్రాప్తికి అమ్మవారు చెప్తున్నారు, దేవ్యా యయాతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్యా తామంబికామఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ వివిధాదు శుభాని సానాని. ఎప్పుడైతే ఒక్కసారి ఆ ఒక భక్తి అందరూ సామూహికంగా ఉన్నప్పుడు ఆ భక్తితో ఆ చండీ అమ్మవారిని అక్కడ ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అశుభము కలగనివ్వను, ఉన్నటువంటి వాళ్ళ ఇంటిలో అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణంగానే మీకు ఇస్తానని అమ్మవారి ఇక్కడ ప్రూఫ్తో పాటు చెప్తున్నారండి. ఇందులో సామూహికానికి ఉన్నటువంటి కారణం ఏమంటే ఇంట్లో చేస్తే ఒకసారి సప్తసతి, ఇక్కడ 108 మంది ఉన్నారు కదా, ఆ 108 సార్లు పారాయణం అవుతుంది. ముందు రోజు సాయంత్రం నుంచి లోపు 108 సార్లు పారాయణం అవుతుంది. ఒక్కసారి కావాలి అంటే పారాయణం ఆ 732 శ్లోకాలు కనీసం 3 hours అవుతుంది. అలా 3 సార్లు అవుతుంది పారాయణం. మీరు ఊహించండి ఆ ప్లేస్ అంతా ఎలా వైబ్రేట్ అవుతుందో అలాంటి ప్రదేశం. దీన్ని చేయడం వల్ల ఫస్ట్ వ్యాపారస్తులకి ఎక్కడో ఒక స్టక్ అయ్యి ఉంటారు. ఈరోజు రేపట్లో మార్కెట్ అతలాకుతలం అయిపోయింది. రియల్ ఎస్టేట్ కానీ లేదా వ్యాపారాలు కానీ సినిమా అవంగం కానీ ఇవన్నీ కూడా ప్రెషర్ ఎక్కడ పడుతుందంటే రాజకీయ రంగం మీద కూడా పడుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని లోక సంరక్షణార్థం, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి లోక సంరక్షణార్థం
ప్రతి ఒక్కరికి కామ్యం అంటే ఇప్పుడు మీరు ఈ 108 మంది కూర్చున్నా మీకంటూ ఒక కోరిక ఉంటుంది. వివాహం కావాలి, లేదా వ్యాపారం బాగుండాలి, రాజకీయం బాగుండాలి, హెల్త్ బాగుండాలి, అన్నిటికంటే ఆరోగ్యం. ఏది మనం ఏ ఆహారం తింటున్నామో, ఏ కలుషితం జరుగుతుందో అవన్నీ తెలియదు. ఆరోగ్యం, ఆ యొక్క ధూమం ఉంటుంది చూసారా, ఆ యొక్క హోమ ధూమం, అది పడితే మన శరీరంలో ఉన్నటువంటి ఆ ముక్కోటి నర కణాలన్నీ కూడా, బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది. ఆ ఆరోగ్యానికి ఎవిడెన్స్తో సహా ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఇక్కడ విశేషంగా ఈ ఆరోగ్యానికి కావాల్సిందంతా కూడాను మనకి చాలా మంది అంటే మనమంతా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాం. వైద్యో నారాయణో హరిహి అని మనం విష్ణు సహస్రనామంలో కూడా చెప్తుంటాం. అలాగా అమ్మవారికి ఈ యొక్క చండిలో రోగం గురించి చెప్తుందన్నమాట. మనకి సకల వ్యాధి నివృత్తి అవ్వడానికి మనం ఎన్నో మెడిసిన్స్ వేసుకుంటే మెడిసిన్స్ వేసుకోవాలి. దాంతోపాటు విశేషంగా ఇక్కడ అమ్మవారిని ఒక్కసారి మనకి ఆరోగ్యం బాగలేదు, నేను చండి చేయలేను అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక బ్రాహ్మణుని పిలిచి అట్లా చేసినా కూడా బాగుంటుంది అనమాట. దీంట్లో ఏమని చెప్తుందంటే సామూహికంగా చెప్పేటప్పుడు రోగానశేష నపహంసి దుష్ట హృష్టాదుగామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రిదానాం నవిపన్నరాణాం త్వామాశ్రిదాహ్యాశ్రయదాం ప్రయాంతి. ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే ఒక్కసారి నీకు ఆరోగ్యం బాగలేదారా నాన్న, ఒక్కసారి ఇట్లా నా చరణాన్ని పట్టుకో, నా పాదాలని పట్టుకో, నీకు సకల వ్యాధి నెఖ శిఖ పర్యంతం అన్ని వ్యాధుల్ని నీకు నివృత్తి చేస్తాను అని అమ్మవారు చెప్తున్నారు. ఇక్కడ మీ పిల్లలకి విద్య గురించి ఉంటుంది. మా అబ్బాయి విదేశాల్లో చదవాలి, లేదా మంచి యూనివర్సిటీలో కావాలి, పోయిన చోట క్యాంపస్ సెలక్షన్ కావాలి, ఇవన్నీ చేస్తేనే అమ్మవారు ఇస్తారంటే మనం ఆహారం తింటేనే ఆకలి తీరుతుంది. కాబట్టి కొన్ని చెయ్యక తప్పదు. మంచి మాట చెప్పారు. వాస్తవమా కదా? ఏం చేయకపోతే అమ్మవారు ఇవ్వరా అంటే ఇస్తూ ఉంటారు. ఇంకా కొంచెం మనకు కావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు. సో ఆ విద్య అది మట్టుగారు ఆ విద్య గురించి మాత్రమే చెప్పబడుతున్నారు. విశేషంగా విద్య అంటే సరస్వతి. దీంట్లో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ యొక్క 5వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే అంటే 5th చాప్టర్ నుంచి ప్రారంభిస్తే 13th చాప్టర్ వరకు శ్రీ మహాసరస్వతి గురించే ఉంటుంది. అంటే ఉన్నటువంటి విద్యాప్రాప్తికైనా అమ్మవారు ఈ యొక్క సరస్వతి రూపంలో మనం అందరం ఏం చూస్తూ ఉంటాం, ఒక వీణ పట్టుకొని మనకి ఒక అక్షమాల పుస్తకం పట్టుకొని ఉంటాం. ఇక్కడ అట్లా కాదనమాట. ఎవరు ఎలాగైతే అనుకుంటున్నారో ఆ సరస్వతి అమ్మవారు అలా అనుగ్రహం చేస్తారనమాట. ఈ యొక్క విద్యార్థులకి మనకి ఏం కావాలంటే సకల విద్య. మెయిన్గా మనకి ఎవరు ఏది దొంగలించలేరు అంటే గనక మన విద్యని మాత్రం ఎవరు దొంగలించలేరు అనమాట. ఆ విద్యని విశేషంగా అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. విద్యా సమస్తా స్తవదేవి భేదాః స్త్రియ సమస్తా సకలా జగత్సు త్వయైకయా పూరితమంబయైతద్ కాతే స్తుతిస్తవ్య పరాపరోక్తి. అంటే ఈ యొక్క విద్య గురించి స్వామి నాకు కొంచెం విద్య మేధా వికాసం అభివృద్ధి చెయ్యండి, ఉన్నటువంటి సకల వాక్చాతుర్యం అంటే ఈరోజు అన్ని ఉన్నప్పటికీ వాక్చాతుర్యం ఉండాలంటే అంటే గుడ్ స్పీకర్ అని చెప్తూ ఉంటారండి. ఈ యొక్క వాక్చాతుర్యం ఎక్కడైతే విశేషంగా ఉంటుంది అంటే కనుక ఈ యొక్క సరస్వతి అమ్మవారిని మనం ఇక్కడ ఒక్కసారి ప్రారంభిస్తే అంటే వాగ్దేవ్యై చ విద్మహే అంటే ఉన్నటువంటి ఆ వాగ్దేవిని ఒకసారి ప్రార్థన చేస్తే మేధా వికాసము, విశేషంగా సరస్వతి వాక్కటాక్షము అంటే ఏ సమయంలో ఏది మాట్లాడాలనో అంటే ఏ సమయంలో అక్కడ స్ఫురించాలి కదండి. అంటే ఒక మహాభారతంలో కర్ణుడికి ఒక విశేషంగా ఉంటుందన్నమాట. ఆయన మంచి సకల విద్యావంతులు, ఎక్కడ స్ఫురించాలో బ్రహ్మాస్త్రమైనటువంటి ఆ ఒక విశేష అస్త్రాన్ని వదిలేటప్పుడు ఆ మంత్రాన్ని అక్కడ పఠించి వదలాల్సింది ఉంటుందన్నమాట. అలాగా ఆ టైంలో కర్ణుడికి మర్చిపోతుంటుంది అనమాట. అలాగా ఇక్కడ అట్లా కాదు, అక్కడ అమ్మవారికి మనకి ఏది ఏ టైంలో అక్కడ ఎగ్జామ్లో ఆయన కూర్చున్నారంటే ఒక పేపర్ పైన పెట్టుకున్నారంటే ఆ టైంలో ఆయనకి ఏం స్ఫురించాలో అది స్ఫురిస్తుంది అనమాట.